హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈ వీడియోలో కొబ్బరి కజ్జికాయలు తయారీ విధానం చూసేద్దాము. ఈ కజ్జికాయలు లోపల జ్యూసీగా పైన క్రంచీగా తినే కొద్ది తినాలనిపించేలా ఉంటాయి. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు మిక్సీకి బదులు కొబ్బరి కూర ఉంటే కూరన్నా తీసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మైదా పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా మరీ ఎక్కువ అవసరం లేదు, చిటికెడు చాలు. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న ఒక 2 స్పూన్స్ గీ వేసుకుని ఈ మిశ్రమాన్ని పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదు. ఇలాగా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత కవర్ చేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాము. మరో పక్కన స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పక్కకు తీసేసి ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం కాగాక క్రష్ చేసుకున్న కాజు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం గీని యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3 కప్స్ కొబ్బరి తురుము వచ్చింది. ఈ కొబ్బరి తురుము గీలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ గీలో ఈ కొబ్బరి తురుముని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 3 కప్పులు కొబ్బరి తురుముకి 1.5 కప్పులు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది కొబ్బరిలో కరిగి బాగా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూనే దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు పలుకులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దలోంచి చిన్న బౌల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కజ్జికాయ అనేది ఏ సైజులో కావాలో ఆ సైజు పిండి ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఈ పూరీ అనేది మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న పూరీలోకి ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి చుట్టూ ఎడ్జెస్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు వాటర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా చుట్టూ నెయ్యి అనేది అప్లై చేసుకుని ఈ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కజ్జికాయలు చేయడానికి నా ఫింగర్స్నే యూస్ చేస్తున్నాను. ఎడ్జెస్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇలా క్లోజ్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా క్లోజ్ చేయండి. లేదా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలాగే మిగతా కజ్జికాయలన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న కజ్జికాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ పండగకి మీ ఇంట్లో ఈ కజ్జికాయల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.